పాడల్ టెన్నిస్ నయా కాన్సెప్ట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. వరంగల్లోని భద్రకాళి చెరువు ప్రక్షాళన కొనసాగుతోంది. 10 రోజులుగా చెరువులోని 80% నీటిని అధికారులు బయటకు విడుదల చేశారు. మరో 10 రోజుల్లో పూర్తి స్థాయిలో నీటిని బయటకు పంపించి పూడికతీత పనులు ప్రారంభించనున్నారు. మరోవైపు నీటిని బయటకు పంపిస్తుండటంతో మత్స్యకారులు చేపల వేట కొనసాగిస్తున్నారు. టన్నుల కొద్దీ చేపలు పడుతున్నారు. దీనిపై మరింత సమాచారం వరంగల్ నుంచి మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. చారిత్రాత్మకమైన భద్రకాళి చెరువు ప్రక్షాళన పేరుతో గత కొద్ది రోజులుగా పూర్తి స్థాయిలో నీటిని తోడేశారు. అయితే దీన్ని ప్రక్షాళన చేసే విధంగా పూర్తి స్థాయిలో దీని పూడికతీతో పాటు గుర్రపు డెక్క లాంటి ఇతర మురుగునీటిని కూడా తీసివేసిన తర్వాత దీని ఒక మంచినీటి సరస్సుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తుంది. అతి కొద్ది రోజులుగా ప్రభుత్వం 2 మంత్రులతో పాటు ఉన్నతాధికారులకు ఆదేశాల మేరకు గత 10 రోజులుగా మొత్తం నీటిని భద్రకాళి చెరువులో ఉన్న దాదాపు పూర్తి స్థాయిలో ఇప్పుడు చూడొచ్చు, మనం విజువల్స్లో చూస్తున్నాం. 80% పైగా నీటిని తోడేశారు. దాదాపు టన్నుల కొద్దీ చేపలను కూడా మత్స్యకారులు పట్టుకున్నారు. అయితే వాళ్ళ కోరిక మేరకే వలలు వేసిన తర్వాత మాత్రమే పూర్తి స్థాయిలో నీటిని తీసివేస్తామని అధికారులు మాటిచ్చినప్పటికీ దాదాపు 450 కుటుంబాలు దీని మీద ఆధారపడి బతుకుతాయి కాబట్టి వాళ్ళ కోరిక మేరకే చేపలు పట్టుకునే విధంగా అధికారులు కొత్త నీరు తీసేస్తున్నారు. దాదాపు ఇంకొక వారం రోజుల పాటు కూడా ఈ నీటిని తీసివేసే కార్యక్రమం చేపడుతున్నారు. మొత్తానికి చూడొచ్చు, మనం భద్రకాళి చెరువు గతంలో ఎప్పుడు లేని విధంగా ఇంత పూర్తి స్థాయిలో గుట్టలు కొండలు కూడా కనబడుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. మొత్తానికి దాదాపు 80% పైగా నీటిని తీసివేశారు. ఇప్పటికే టన్నుల కొద్దీ చేపలను ఇక్కడ మత్స్యకారులు పట్టుకున్నారు. అమ్మవారి చుట్టూ కూడా మాడవీధుల ఏర్పాటు కూడా జరుగుతుంది కాబట్టి దానికి కూడా అనుకూలంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇది ఏమైనప్పటికీ కూడా టన్నుల కొద్దీ చేపలు ఇక్కడ పడుతున్నారు. అందరూ కూడా పర్యాటకులతో పాటు చాలామంది ఇక్కడికి కూడా ప్రజలు వచ్చి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భద్రకాళి అమ్మ ఏదైతే చెరువు ఇంత లోతుగా, అంటే ఇంత నీరు లేకుండా ఎప్పుడు చూడలేదని, అదేవిధంగా కాకతీయుల నాటి నిర్మించిన చెరువు కాబట్టి అప్పటికి సంబంధించిన అది కూడా బయటపడింది. ఇక్కడ దాదాపు చూడొచ్చు, మనం ఇక్కడ విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇది దాదాపు ఆ కాలంలో నిర్మించిన తూము ఒకటి బయటపడింది. గతంలో ఎప్పుడు కూడా మేము భద్రకాళి చెరువును ఇంత అంటే నీరు లేకుండా చూడలేదని ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు. కొన్ని వందల ఏళ్ల క్రితం కూడా ఇలాగనే ఉంది. ఇప్పటివరకు కూడా ఎప్పుడు కూడా ఈ పూడికతీత సంబంధించిన కార్యక్రమం చేపట్టలేదు. కానీ ఈసారి పూడికతీతతో పాటు దాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందని చెప్పేసి అధికారులు భావించి దీన్ని చారిత్రాత్మక చెరువును మంచిగా రక్షించుకోవాలి, ఒక మంచినీటి లేక్గా చేయాలనే దృక్పథంతో ముందుకెళ్తున్నట్టు చెప్తున్నారు. వీడియో అమర్తో శ్రీధర్ రెడ్డి, సాక్షి న్యూస్, వరంగల్.